సమస్యలు పరిష్కరించండి. అశ్వరావుపేట గ్రామ పంచాయతీ కార్మికుల ఆవేదన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో గత 30 సంవత్సరాలకు పైగా పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న చాలని జీతాలతో బ్రతుకు వెలగదీస్తున్నామని, ఎంత కష్టపడి పనిచేసినా నెలకు 8,500 జీతం మాత్రమే ఇస్తున్నారని, ఈ మధ్య కాలంలో 1000 రూపాయలు పెంచామన్నారు. కానీ ఆ జీతం ఇవ్వడం లేదని, ఆదివారం కూడా సెలవు లేకుండా పని చేయాల్సి వస్తుందని, అనారోగ్యానికి గురై సెలవు పెడితే జీతం కటింగ్ చేస్తున్నారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా మా రాతలు బ్రతుకులు మాత్రం మారడం లేదని, కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించడం లేదని, మీరైనా మా సమస్యలను పట్టించుకొని పరిష్కారం చేయాలని అశ్వరావుపేట గ్రామ పంచాయతీ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణకు మొరపెట్టుకున్నారు. అశ్వరావుపేట పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణను మార్గ మధ్యంలో కారు ఆపి పంచాయతీ కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే జారి ఆదినారాయణ జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అశ్వరావుపేట గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరగా, జిల్లా పంచాయతీ అధికారి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ, మీరు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారని, మీ వివరాలు సేకరించి మన పరిధిలో ఏ సమస్యలు పరిష్కారం వచ్చినా చూస్తానని, మన పరిధిలో లేనివి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేస్తానని, మరలా ఒకసారి మీ వద్దకు వచ్చి మాట్లాడతానని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎంక్వైరీ చేస్తాను. అంటే ఒకవేళ లేదు సార్ వాళ్ళు అట్లనేది నేను చేస్తాను, కానీ నేను మీకు క్లారిఫికేషన్ చేస్తాను. సరేనా? దొరగారు చిన్న మాట, ఇవాళ మాకు ఈ 8,000 మాకు పూట ఎలా గడుస్తుంది, మీ పిల్లలు ఎలా చదివించుకోవాలి, మేము ఇల్లు ఎలా కట్టించుకోవాలి, ఇలా ₹1,00,000 జీతగాడు కూడా అప్పుల పాలు సరిపోవట్లేదు. మేము ఇందులోకి వచ్చేసి 30 సంవత్సరాలు. ఇదే మన పెద్దగారు రమేష్ గారు దొరగారు వార్డు నెంబర్గా 10వ వార్డు నెంబర్గా వచ్చినారు. ఇందులో పనిచేసినప్పుడు మేము డ్యూటీలోకి వచ్చాము. ఇవాళ అయినా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, కేంద్ర స్థాయిలోకి ఎదిగిపోయారు. ఆయన మా బతుకులు అయితే ఎలాగంటే మమ్మల్ని మార్చిన వాళ్ళు ఎవరో లేరు. మాకు జీతాలు పెరగాలి, మాకు పర్మిట్ చేస్తున్నారని గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఎంపీని గెలిపించుకున్నాం, ఈ రాష్ట్ర గవర్నమెంట్ని ముఖ్యమంత్రిని చేసుకున్నాం, గెలిపించుకున్నాము. మాకు పర్మిట్లు అవ్వాలి, మా బాధల సాధలు అన్నీ చూడాలి. మాకు హెల్త్ కార్డులు లేవు దొరగారు. ఎక్కడికి పోయినా కూడా కుక్కలు పడిచినట్టు పడేస్తున్నారు. అందరికి ఒక చిన్న సలహా ఇస్తాను. ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోండమ్మా. నేను అవసరం వస్తే నేను ఇన్సూరెన్స్ వాళ్ళ సొసైటీతో మాట్లాడతాను. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కంపల్సరీగా మీరు చేయించండి. ఎందుకంటే అనారోగ్యం బాధపడినప్పుడు కానీ ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా కింద పడి చనిపోవడం జరిగితే మనకు ఆ ఇన్సూరెన్స్ ఎందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు కష్టపడి పని చేస్తారు. ఉదయం 6 గంటలకు వస్తారు, 6 గంటలకు వచ్చి ఎవరు చేయలేని పని మీరు అందరూ చేస్తాం. వాట్సాప్ మేము చాలా రుణపడి ఉంటాం. ప్రజలైతే చాలా రుణపడి ఉంటారు. దీంట్లో అయితే రాజ్యం ఉండదు. నేను ఏం చేస్తున్నానంటే, సరే గతంలో మీకు శాలరీ చాలా లేట్ అయింది సార్, మీరు అందరూ అభ్యర్థిన్నారు, నేను ప్రభుత్వం తీసుకెళ్ళి వాళ్ళకి ముందు శాలరీ అయింది సార్, బల్బు వెలగకుండా పర్లేదు, కానీ ముందు వాళ్ళకి అంటే మనం బ్లీచింగ్ కంటే బల్బు కంటే ముందు వాళ్ళు పనిచేసే వాళ్ళకి ముందు ఇవ్వండి సార్. తర్వాత మిగిలిన బడ్జెట్ గ్రామాల్లో విస్తరింపు చేయాలని చెప్పేస్తున్నారు. తెలిసేసిన మీకు 5 నెలలు శాలరీ రావాల్సింది, 3 నెలలు శాలరీస్ నేను మీకు అడ్జస్టెడ్ అయినది అనుకుంటా ఉన్నా. ఒకవేళ ఒకటి దాంట్లో మీకు చెప్పే ఉంటారమ్మా, మీకు చెప్పే ఉంటారు. తర్వాత అన్నీ అడ్జస్ట్ చేయమని చెప్పేసి అన్నాను. కాబట్టి ముందు వీళ్ళకి శాలరీస్ ఇవ్వండి. మనం దినసరి రోజువారికి వీళ్ళకి మనం ఇవ్వగలిగితే వాళ్ళు కాస్త రోజు ఉదయం సాయంత్రం పని నిమగ్నం అవుతారు. వాళ్ళకి మనం ఒక కుక్క తెచ్చినా నక్క తెచ్చినా ఏది మనం ఏది చేయాలని కూడా పూర్తిగా వాళ్ళే చేస్తారు. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాను సార్ అని చెప్పి తీసుకెళ్ళాం. నాకైతే సరే వేరే నియోజకవర్గాలు ఎట్టుందో నాకు తెలియదు, కానీ నా నియోజకవర్గానికి అయితే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నా. సార్ 2 నెలలు పడ్డాయి సార్, 3 నెలలు పడ్డాయి సార్ జీతాలు అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తామని సందర్భం ఇది. దానిలో మిమ్మల్ని అందరినీ ఒకసారి అంటే పూర్తిగా 5 నెలలకి ఇంక ముందు చేయగలిగాం. ఇంకా 2 కూడా అనుకోవడం మనకి 3 కావాలి, మాకు ఇంకా 3 వస్తాయి. 2 వస్తాయి, ఇంకా 2 ఇచ్చిన వాళ్ళేమో 3 వస్తాయి. సరే ఇంకొకటి మిమ్మల్ని ఒకటే మీ సమస్యలను తీర్చే విధంగా గతంలో కూడా నేను ఎప్పుడైతే చేస్తాను. నేనప్పుడు ఎమ్మెల్యేగా పూర్తి నాకు అప్పుడు ఏం లేదు. లేకపోతే మీ దగ్గర కొంచెం నేను ఆచరించి మళ్ళీ అయినప్పుడు మీ దగ్గర కొంచెం మీరందరూ ఆచరించి మీరంతా నేను చాలా చూడగలిగినా మన దృష్ట్యా ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం తీసుకెళ్తాను. నేను బాధ్యత తీసుకుంటాను. ఏదైతే మీకు 8,500 ఉన్నటువంటి లిస్ట్ ఏదంటే దానికి నేను పూర్తి ఎంక్వైరీ చేస్తాను. అసలు 8,500 ఎవరికి ఇస్తారు, 9,500కి ఎవరికి ఇస్తారు, మీరు 8,500 చేసేవాళ్ళు ఎన్ని ఏళ్ళకి